భారతీయ జనతా పార్టీకి సంబంధించి దక్షిణాదిలో ఉన్నటువంటి అంచనాలు ప్రధానంగా ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఏంటంటే ఇది ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఈ సీట్లు మరింత పెంచుకోవడం. దక్షిణాది నుంచినే కనీసం 50 స్థానాలు రావాలని చూస్తున్నారు. తెలంగాణ నుంచి 8 నుండి 10 వస్తాయని అంచనా వేస్తున్నారు. తమిళనాడు నుండి 10 నుండి 15 వస్తాయని అంచనా వేస్తున్నారు. కేరళ నుండి 3 నుండి 4 వస్తాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటక క్లీన్ స్వీప్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రాలో 3 నుండి 4 వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టోటల్గా సంఖ్య పెరగచ్చు ఇంకా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి దానివల్ల. టోటల్గా 45 నుండి 50 స్థానాలు ఖచ్చితంగా గెలవగలమని నమ్ముతున్నారు. కిందటిసారి 29 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 25 వచ్చినాయి. అక్కడ తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక కలిపి, అది కేరళ కలిపి, కేరళ కూడా కలిపి వాళ్ళకి. బీజేపీకి 2 రాష్ట్రాలనే వచ్చినాయి, తెలంగాణ, కర్ణాటక. ఈ దఫా భారతీయ జనతా పార్టీ మొత్తం మీద కలిపి లెక్కేసుకుంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.